ఊరన్నాక మనుషులుండాలి. ఇల్లు, బళ్ళు, గుళ్ళు, దుకాణాలు ఇలా ఎప్పుడూ కలకల్లాడుతూ ఉండాలి. కానీ ఈ ఊళ్ళో ఇవేమీ ఉండవు. కనీసం ఒక్క మనిషి కూడా ఉండరు. మనుషులే ఉండని ఆ ఊరు గురించి ఈరోజు అనగనగాలి. ఆ ఊళ్ళో పాడుబడిన కట్టడాలు, మొండి గోడలు, మట్టిబట్టిన రహదారులు, ఎండిపోయిన చెరువులు, పాడైపోయిన వస్తువులు తప్ప మరేం కనిపించవు. అదే రాజస్థాన్లోని జైసల్మేర్ జిల్లాలో ఉన్న కుల్ధారా. చరిత్ర ప్రకారం 13వ శతాబ్దం నాటికి ఆ ఊళ్ళో పాలీవాల్ బ్రాహ్మణులు ఉండేవాళ్ళు. కానీ 19వ శతాబ్దం ప్రారంభంలో ఊళ్ళోని వాళ్ళంతా ఉన్నట్టుండి ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోవడానికి దారితీసిన కారణాలపై స్పష్టమైన సమాచారం లేదు కానీ రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. అప్పటి జైసల్మేర్ మంత్రి సలీం సింగ్ ఆకృత్యాలను భరించలేకనే ఇక్కడి జనాలు ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోయారని కొంతమంది చెబుతారు. భయంకరమైన కరువు కాటకాలు రావడంతో వాటిని తట్టుకోలేక వెళ్ళిపోయారని మరికొంతమంది అంటారు. ఊరు శాపగ్రస్తమైందని గ్రామ పెద్ద చెప్పడం వల్లే ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోయారంటూ మరికొంతమంది. ఏది ఏమైనా అసలు కారణం మాత్రం ఇప్పటికీ ఓ మిస్టరీగానే మిగిలిపోయింది. అయితే ఎక్కువగా ప్రచారంలో ఉన్న కథ ఏంటంటే, జైసల్మేర్లో సలీం సింగ్ అనే ఓ దుష్ట దివాన్ కుల్ధారా గ్రామాధిపతి కూతురుని ఎలాగైనా అనుభవించాలని అనుకొని ఆమెను తనకిచ్చి వివాహం చేయాలని, లేకపోతే గ్రామస్తులందరూ పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించాడు. అప్పుడు ఆ గ్రామాధిపతితో పాటు గ్రామస్తులందరూ ఊరుని విడిచిపెట్టి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. కుల్ధారాలో ఎవరూ నివసించలేరని వెళ్లే ముందు శాపం కూడా ఇచ్చారని చెబుతారు. అందుకే ఇప్పటి వరకు కుల్ధారా గ్రామం మనుషులు లేని ఎడారిగా మిగిలిపోయింది. ఇక్కడికి సమీప ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు కుల్ధారాలో ఇప్పటికీ దయ్యాలు, ఆత్మలు ఉన్నాయని నమ్ముతారు. అప్పటి నుండి ఆ ఊరు అలా గోస్ట్ సిటీలా మిగిలిపోయింది. రాజస్థాన్ ప్రభుత్వం 2010లో ఈ గ్రామాన్ని పర్యాటక దేశంగా మార్చాలని నిర్ణయం తీసుకున్నా కనీసం అవసరమైన సౌకర్యాలను కూడా అభివృద్ధి చేయకపోవడంతో అంతగా టూరిస్టులు కూడా రావడం లేదు. అప్పుడప్పుడు కొంతమంది వచ్చినా ఇక్కడ శిథిలాల మధ్య తిరుగుతూ ఫోటోలు దిగుతారే తప్ప రాత్రి అయితే ఖచ్చితంగా వెళ్ళిపోతారు.